నమస్కారం ఎస్సీఎన్ వార్తలకు స్వాగతం। ముందుగా ముఖ్యాంశాలు। ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి, ఫిర్యాదుల విభాగంలో జిల్లా కలెక్టర్ ఆదేశం। గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్, విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తప్పవు, డీఎస్పీ గంగారెడ్డి హెచ్చరిక। వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తాం, విద్యుత్ శాఖ ఎస్సీ శ్రీనివాస్ వెల్లడి। ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అధికారులను ఆదేశించారు। సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను ఆమె స్వీకరించారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు। ఈ నెల 5 నుంచి 9 వరకు నిర్వహించిన స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో అధికారులు సమన్వయంతో పని చేశారని, ఇదే స్ఫూర్తితో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు। నషాముక్త భారత్ కార్యక్రమం 4వ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు గాను అధికారులు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు। ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజల్ అహ్మద్, డిఆర్ఓ భుజంగరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు। గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ గంగారెడ్డి హెచ్చరించారు। పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న ముందస్తు సమాచారం మేరకు సయ్యద్ అహ్మద్ను పోలీసులు పట్టుకున్నారు। ఈ మేరకు సోమవారం డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ గంగారెడ్డి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు। సయ్యద్ అహ్మద్ గంజాయి విక్రయిస్తున్నట్లు తమకు ముందస్తు సమాచారం అందడంతో ఆయనను పట్టుకొని విచారించామన్నారు। విచారణలో విశ్వనాథ్పేట్ కాలనీకి చెందిన అబ్దుల్ ముక్తార్ వద్ద గంజాయి కొనుగోలు చేసినట్లుగా తెలగా వీరి నుండి 1.5 కిలోల గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు। ఈ విలేకరుల సమావేశంలో పట్టణ సిఐ ప్రవీణ్ పాల్గొన్నారు। నిన్నటి రోజు అంటే 11/8/2024 రోజు ఉదయం అందాజా 1 గంట సమయంలో మాకు ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, గాంజా అమ్ముతున్నారు అని చెప్పి ఆ ఇన్ఫర్మేషన్తో ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో నిర్మల్ టౌన్ బృందం నిర్మల్ మార్కెట్ కమిటీ దగ్గరికి వెళ్ళడం జరిగింది। అక్కడ అనుమానంగా తిరుగుతున్న ఒక సయ్యద్ అహ్మద్ సన్ ఆఫ్ సయ్యద్ ఖసీం, ఏజ్ 65 years, బనానా సెల్లర్, ఇద్దరిని మనం రెడీ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది। పట్టుకొని అతన్ని సెర్చ్ చేయగా అతని వద్ద గాంజా ఉన్నట్టు మనల్ని కనిపెట్టడం జరిగింది। 455 grams గాంజాను అతని దగ్గర సీజ్ చేసినాం। అతన్ని విచారించగా అతను ఎక్కడ అబ్దుల్ ముక్తార్ అనే అతని దగ్గర నేను గాంజా కొంటున్నా అని చెప్పి నెక్స్ట్ అతన్ని తీసుకొని అబ్దుల్ ముక్తార్ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది। అబ్దుల్ ముక్తార్ విశ్వనాథ్పేటలో ఉంటాడు। విశ్వనాథ్పేటలో ఇతను ఆటో డ్రైవర్। అతని ఇల్లు అతను సెర్చ్ చేస్తే అక్కడ కూడా 1100 గ్రాములు అంటే కిలో 100 grams మనం గాంజా అక్కడ సీజ్ చేయడం జరిగింది। వీళ్ళు ఈ ముక్తార్ అనే అతను నాందేడ్, మహారాష్ట్రలోని నాందేడ్కి వెళ్ళి అక్కడ గాంజా పర్చేజ్ చేసుకొని వచ్చి అక్కడ తక్కువ రేటు కిలో 7,000కు 5,000 తీసుకొని ఇక్కడ చాలా చిన్న ప్యాకెట్లు చేస్తూ యూత్కు అమ్మడం జరుగుతుంది। అంటే తక్కువ రేటు కొని ఎక్కువ లాభం పొందాలనే ఉద్దేశంతో ఈ బిజినెస్ వీళ్ళు చేస్తున్నారు। వీళ్ళు ఏదైతే యూత్ను అట్రాక్ట్ చేసి దీని గాంజా ఒబిలో దింపడం జరుగుతుంది। వీరిద్దరిని కూడా మేము నిన్న అరెస్ట్ చేయడం జరిగింది। అరెస్ట్ చేసి ఈరోజు వీళ్ళందరూ ఇద్దరిని కూడా రిమాండ్ తరలించడం జరుగుతుంది।
వినియోగదారులకు మరింత మెరుగైన నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడానికి పంపిణీ వ్యవస్థను పటిష్టపరిచారని నిర్మల్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ బి శ్రీనివాస్ తెలిపారు. ఇందులో భాగంగా గడిచిన 8 నెలల కాలంలో కొత్తగా వివిధ సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసినట్టు వివరించారు. వదులుగా లైన్లు ఉన్న చోట మిడిల్ పోలను ఏర్పాటు చేశామన్నారు. అవసరం ఉన్న చోట కొత్తగా పోల్స్ వేశామని 12 ఫీట్లకు తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మర్ల గద్దెలను పెంచినట్టు తెలిపారు. వినియోగదారులకు ఎలాంటి సమస్య ఎదురు కాకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆహార నిశలో నిబద్ధతతో పనిచేస్తూ వినియోగదారులకు మెరుగైన నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరాను అందిస్తున్నట్టు వివరించారు. సోన్ మండలం జాఫ్రాపూర్ గ్రామ ఎక్స్ రోడ్ సమీపంలో హిట్ అండ్ రన్ ప్రమాదంలో 2 అరెస్ట్ చేసినట్లు సిఐ నవీన్ కుమార్ తెలిపారు. గత 9వ తేదీన కడతల్ గ్రామానికి చెందిన భోగ నారాయణ మృతికి కారకులైన కంటైనర్ లారీ డ్రైవర్ రైస్ క్లీనర్ వసీం ఖాన్ను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపినట్లు పేర్కొన్నారు. సంఘటన జరగగానే పరారైన వీరిద్దరిని సాంకేతిక పరిజ్ఞానంతో పట్టుకున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఐ గోపి పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. జాఫ్రాపూర్ ఎక్స్ రోడ్ దగ్గర కడతాల్ విలేజ్ సంబంధించిన నారాయణ అనే వ్యక్తి రోడ్డు పక్కన ఉండగా ఒక లారీ అతివేగంగా అజాగ్రత్తగా వచ్చి ఆ మనిషిని ఢీకొనడం జరిగింది. దీంతో అతను అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. ఆ ఢీకొట్టిన లారీ అక్కడి నుంచి పరాదు కావడం జరిగింది. వెంటనే స్పందించిన సోన్ ఎస్ఐ గారు సిబ్బంది టీములుగా ఫామ్ కావడం జరిగింది. 4 టీములుగా ఫామ్ అయ్యి దీన్ని ట్రాక్ చేయడం జరిగింది. దీని కదలికలను నిఘా పెట్టడం జరిగింది. దాన్ని ఎటుపోతూ దాన్ని అత్యాధునిక టెక్నాలజీ సహాయంతో దాన్ని ట్రేస్ చేయడం జరిగింది. ట్రేస్ చేసి నిందితులను చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. ఇవాళ ఉదయం నిందితులను ఇప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. బంగ్లాదేశ్లో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడిని నిరసిస్తూ మంగళవారం నిర్మల్ పట్టణ స్వచ్ఛంద బంద్కు సనాతన ధర్మ పరిరక్షణ సమితి సోమవారం పిలుపునిచ్చింది. బంగ్లాదేశ్లో నెలకొన్న హింసాత్మక పరిస్థితులు నరమేధాన్ని ప్రతి ఒక్క హిందూ ఖండించాలన్నారు. రేపటి బంద్కు పట్టణంలోని వర్తక వ్యాపార వాణిజ్య సముదాయాలు పాఠశాలలు సహకరించాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ పేదల కార్మికుల హక్కులను కారారాస్తుందని, రైతులకు కనీస మద్దతు లేక నష్టపోతుంటే బీజేపీ కార్పొరేట్లకు రాయితీలు ప్రకటిస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కళావేన శంకర్, జిల్లా కార్యదర్శి ఎస్ విలాసులు ధ్వజమెత్తారు. సోమవారం జిల్లా కేంద్రంలో సిపిఐ జిల్లా నిర్మాణ కౌన్సిల్ సమావేశాన్ని కామ్రేడ్ ఎస్ఎన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల కాలంలో మరణించిన కామ్రేడ్ ఉపాలి, బుద్ధదేవ్ భట్టాచార్య, సీతారామచంద్రరావు, కేరళ వైనాడు వరదల్లో చనిపోయిన వారికి సంతాపం తెలుపుతూ మౌనం పాటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలోని పార్టీని అన్ని ప్రజా సంఘాలతో బలోపేతం చేయాలని సూచించారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో బలమున్న చోట పోటీ చేస్తుందని తెలిపారు. కలిసి వచ్చే పార్టీలతో మాట్లాడతామని పేర్కొన్నారు. మన రాష్ట్ర మహాసభలు జరిగి 22 నెలల కాలం గడుస్తూ ఉంది. అట్లాగే మన జిల్లా మహాసభలు జరిగి కూడా అదే సమయం గడుస్తూ ఉంది. ఈ 22 నెలల కాలంలో రాష్ట్ర పార్టీ కానీ, జిల్లా పార్టీలు కానీ, మండల పార్టీలు కానీ, గ్రామీణ ప్రాంత పార్టీలు కానీ, పట్టణాలలో కానీ మన పార్టీ నిర్మాణం ఎట్లా ఉంది, మన ప్రజా సంఘాల నిర్మాణం ఎట్లా ఉంది, వాటిని చక్కబెట్టుకోవడం కోసమే మనం నిర్మాణ కౌన్సిల్ సమావేశాలు పెట్టుకుంటాం. వాస్తవంగా ఆనవాయితీ ప్రకారంగా నిర్మాణ మహాసభలు పెట్టుకున్నాం గతంలో. అయితే నిర్మాణ మహాసభకు నిర్మాణ కౌన్సిల్కు ఉన్న తేడా ఏమంటే పనిచేయనటువంటి కామ్రేడ్స్ను గుర్తింపయ్యాలి. మీ నిర్మాణ కౌన్సిల్ ఎంత సంఖ్య అంటే 17 మంది ఉన్నారు. ఈ 17 మందిలో ఎంతమంది ఈ 22 నెలల కాలంలో పనిచేసినారు? సంఘాలను పార్టీ గొడుగు కిందికి తీసుకురావాలంటే అది జిల్లా సెక్రటరీ సమన్వయం, కోఆర్డినేషన్ ఇవన్నీ ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇది ప్రజా సంఘాలకు సంబంధించి. మీరు ఇంకొకటి కూడా ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో రాజకీయ పార్టీలు ఎట్లా నడుస్తారో కూడా చూడండి. ఈ దేశంలో పూర్తిగా మతోన్మాదంతో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇలా అధికారంలో ఉంది. కానీ మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో గతానికంటే వాళ్ళ సీట్లు తగ్గినాయి. నిర్మల్ జిల్లాలో భారత కమ్యూనిస్ట్ పార్టీని బలోపేతం చేయడానికి తీర్మానం చేయడం జరిగింది. కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు చర్చ చేయడం జరిగింది. ముఖ్యంగా అసంఘటిత కార్మికులలో
స్కీమ్ వర్కర్స్, అంగన్వాడీ కానీ, మధ్యాహ్న భోజనం కానీ, ఆశా వర్కర్స్ కానీ వారికి కనీస వేతనాలు, అది ఉద్యోగ భద్రత, అట్లాగే భవన నిర్మాణ కార్మికులు ఏదైతున్నారో వాళ్లకు ఈ చట్టము, సంక్షేమ చట్టం అనేది చనిపోయే వరకు వర్తించాలని, వాళ్ళకు పెన్షన్ ఇవ్వాలని, అదేవిధంగా రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించాలి, రైతులకు కనీస పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఈ ఏదైతే మన ఆరోగ్యశ్రీ 10 లక్షలు ఏదైతే చెప్పడం జరిగిందో ఆ 10 లక్షలు అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఏదైతే వాగ్దానాలు చేయడం జరిగిందో ఆ వాగ్దానాలు కూడా అమలు చేయడానికి మరి పార్టీ తీర్మానాలు చేయడం జరిగింది. దాని కొరకు పోరాట కార్యక్రమాలు కూడా రూపొందించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శిగా ఎల్ఆర్ రూపాలిని నియమించడం జరిగింది. అట్లాగే 4 జిల్లా కౌన్సిల్ సభ్యులకు కొత్త సభ్యులను తీసుకోవడం జరిగింది. ఏఎస్ఎఫ్ నుండి కైలాష్ గారు, అదేవిధంగా కార్యవర్గ సభ్యులుగా బుక్యా రమేష్ గారు జిల్లా కార్యవర్గ సభ్యులుగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రైతు సంఘం నుంచి రాష్ట్రపాలు మిగతా వారిని కూడా తీసుకోవడం జరిగింది. అయితే నూతనంగా తీసుకున్నటువంటి వాళ్ళు నిర్మల్ జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలని ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. జిల్లా యోజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఆన్లైన్ క్రీడా క్విజ్ ఒలింపిక్స్ లో భారతదేశం అనే అంశంపై పోటీలు నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సోమవారం డివైఎస్ఓ ఎం శ్రీనివాస్, పిడి అంబాజీలు బహుమతులు అందజేసి సన్మానించారు. మొదటి బహుమతి దిలావర్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి రాథోడ్ ఈశ్వర్, రెండవ బహుమతి సుజల, మూడవ బహుమతి మస్కాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి దీక్షతలు అందుకున్నారు. భౌతిక సంపదలు నిజమైన వ్యక్తిత్వానికి కొలమానాలు కావు. ధనం ఎంత పోసినా ఆత్మానందాన్ని కొనలేదు. అలాగే ఎల్లప్పుడూ తన సంపదను కాపాడుకోవడానికి ఆలోచిస్తుండేవారు తన గురించి తాను ఈ ప్రపంచం గురించి ఆలోచించడానికి సమయం ఉండదు. ఈ ప్రపంచం దాటితే ఆ సంపదలకు విలువ ఉండదు. అలా ఆలోచిస్తున్న మహాత్ముడు అతను. ఇప్పటికి ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 93 సార్లు రక్తదానం చేసి ఎంతో మంది ప్రాణాలు కాపాడి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు నిర్మల్ పట్టణానికి చెందిన గంగిశెట్టి ప్రవీణ్. సోమవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో నిర్మల్ ఏరియా ఆసుపత్రిలో భీమన్ అనే వ్యక్తికి ఓ పాజిటివ్ ప్లేట్లెట్స్ పడిపోవడంతో ఒక ఫోన్ కాల్తో వచ్చి రక్తదానం చేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఇటీవల నూతనంగా నిర్మల్ జిల్లా బీసీ సంక్షేమ అధికారిగా పదవీ బాధ్యతలు చేపట్ట డి శ్రీనివాస్ను బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి ఈసవేని మనోజ్ యాదవ్ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ సంక్షేమ శాఖను ముందుకు తీసుకెళ్లాలని, బీసీ ప్రజలందరూ అన్ని రంగాల్లో రాణిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నమ్మ గంగన్న, శామకూర నితీష్, ఖాళీ అహ్మద్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. సదరం సిబ్బందిపై విచారణ చేపట్టి దివ్యాంగులకు న్యాయం చేయాలని తెలంగాణ స్పందన దివ్యాంగుల హక్కుల సమితి ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ నెల 5న సదరం సిబ్బంది ప్రదీప్ తీరుపై ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అతనిపై త్వరగా విచారణ చేపట్టి దివ్యాంగులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఇసక్ తదితరులు ఉన్నారు. శ్రావణ సోమవారాన్ని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా కేంద్రంలోని శివకోటి మందిరం, ఓంకారేశ్వరాలయం, నగరేశ్వరవాడ శివాలయం, మహాదేవాలయం భక్తులతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఉదయం పంచామృతాలతో అభిషేకాలు చేపట్టి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శివలింగాలను శివునికి ఇష్టమైన భస్మం, పత్రి ఆకులతో అలంకరించారు. ప్రత్యేక హారతి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులు జంగమయ్యకు బియ్యం ఇచ్చారు. ईश गिरीश नरेश परेश महेश विलेशय भूषण भो सांब सदा शिव शंभो शंकर शरणं मे तव चरणयुगम् उमया दिव्य सुमंगल विग्रहया लिंगित वामांग विभो सांब सदा शिव शंभो शंकर शरणं मे तव चरणयुगम् दूरीकुरु मामज्ञमनाथं दूरीकुरु मे दुरितं भो सांब सदा शिव शंभो शंकर शरणं मे तव चरणयुगम् शिवाय नमो शिवाय नमः शिवाय नमो नमः शिवाय शिवाय नमो शिवाय नमः शिवाय नमो नमः शिवाय
सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् अन्तःकरणविशुद्धिं भक्तिं च त्वयि सतीं प्रदेहि विभो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् करुणावरुणालयमयि दास उदासस्तवोचितो न हि भो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय कैलासनिवास प्रमथ गणाधीश भूसुरार्चित भो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् झनुतक झङ्किणु झनुतक किटकक शब्दैर्नटसि महानट भो అక్రమ డిప్యుటేషన్లు ప్రోత్సహిస్తున్న డిఓపై చర్యలు తీసుకోవాలని ఛాత్ర యువన సంఘర్షణ సమితి ప్రెసిడెంట్ శీతల్కర్ అరవింద్ జిల్లా కలెక్టర్ వినతి పత్రం అందజేశారు. ప్రతి సంవత్సరం అక్రమ డిప్యుటేషన్లు ప్రోత్సహిస్తున్నారని తద్వారా పెంపి మండలంలో గిరిజన గ్రామాల విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని పేర్కొన్నారు. ఈ అంశంపై తగిన విచారణ జరిపి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో రాత్రుల్లో డ్యూటీ డాక్టర్ నియమించాలని కోరుతూ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మహమ్మద్ అజరుద్దీన్ మాట్లాడుతూ ప్రసూతి ఆసుపత్రిలో రాత్రి వేళల్లో ఒకే డాక్టర్ ఉండడం వల్ల రోగులకు సరైన సమయంలో చికిత్సలు అందించలేకపోతున్నారని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే అదనపు డ్యూటీ డాక్టర్లను నియమించాలని కోరారు. अच्छी बात है बट ఆడియో పిలవండి విత్ దిస్ ఎంటైర్ డీటెయిల్స్ ఎప్పుడు శాంక్షన్ అయింది అండ్ పేపర్లో వాట్ ఈస్ ద అప్రూవల్ తర్వాత మాట్లాడతాము. పేపర్ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ 89వ ఆవిర్భావ దినోత్సవాన్ని వేడుకలను నిర్మల్ జిల్లా కేంద్రంలో సిపిఐ పార్టీ కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కన్వీనర్ కైలాస్ జెండా ఆవిష్కరించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 1936లో ఏఐఎస్ఎఫ్ ఆవిర్భవించి విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. స్వాతంత్రం రాకముందు దేశంలోనే మొట్టమొదటి విద్యార్థి సంఘం అనేది ఏఐఎస్ఎఫ్. ఏఐఎస్ఎఫ్ అనేది ఉత్తరప్రదేశ్ రాజధానిలో లక్నో మహానగరంలోని బెనారస్ యూనివర్సిటీలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, ఆజాద్ ఇలా ఇంకా ఎందరో వీరుల ఆశయాల సాధన కోసం బబ్రుద్దీన్ బాసు, ప్రేమ్ నారాయణ భార్గవుల నాయకత్వంలో ఏఐఎస్ఎఫ్ 1936 ఆగస్టు 12న ఆవిర్భవించింది. కూచిపూడి నృత్యంలో నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన చిన్నారు డ్యాన్స్ మాస్టర్స్ నవ్య ఆధ్వర్యంలో ఎంతగానో అలరిస్తున్నారు. భద్రాద్రి శ్రాంచుక వారధి ఆధ్వర్యంలో భువనగిరి జిల్లాలో శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం నిర్వహించిన కార్యక్రమంలో దాసరి ఆనంది, గంజి ఆరాధ్య, వియాన్షి, స్వేచ్ఛ, అశ్విక చేసిన కూచిపూడి నృత్యం పలువురిని ఎంతగానో ఆకట్టుకుంది. నిర్వాహకులు చిన్నారులకు ప్రశంసా పత్రాలు, అవార్డులు అందజేశారు.
స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక వెంకటాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో 75 మంది విద్యార్థులకు టై బెల్ట్లను ఉచితంగా పంపిణీ చేశారు. పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలు నిర్మలాదేవి ఈ టై బెల్ట్లకు ఆర్థిక చేయూతను అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వైద్యుల సుహాసిని మాట్లాడుతూ ఉపాధ్యాయురాలు దాతృత్వం ఎందరికో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు సాయన్న, సంగీత, సురేష్లు పాల్గొన్నారు. సిపిఎస్ నుండి ఓపీఎస్ సమస్య పరిష్కారమే లక్ష్యంగా పిఆర్టీ తెలంగాణ పనిచేస్తుందని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు యాటకర సాయన్న అన్నారు. సంఘ సభ్యత్వంలో భాగంగా సోమవారం దిలార్పూర్, నర్సాపూర్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులను కలిశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి చక్రాల హరిప్రసాద్, హరినాథ్, సాయన్న తదితరులు పాల్గొన్నారు. సారంగపూర్ మండల కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులకు స్కూలు యూనిఫామ్స్, పుస్తకాలు విక్రయిస్తున్నారని అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన చేపట్టారు. మండల కన్వీనర్ లక్ష్మణ్ మాట్లాడుతూ పాఠశాలలో యూనిఫామ్స్, బుక్స్ విక్రయిస్తున్న జిల్లా విద్యాధికారి పట్టించుకోవడం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పాఠశాలపై చర్యలు తీసుకుని యూనిఫామ్స్, బుక్స్ స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. भारत माता की जय, भारत माता की जय, भारत माता के जय, we want justice, we want justice. విద్యార్థులతో చెలగాటమా, ఖబర్దార్ ఖబర్దార్, విద్యార్థులతో చెలగాటమా, ఖబర్దార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి. ఫిర్యాదుల విభాగంలో జిల్లా కలెక్టర్ ఆదేశం. గంజాయి విక్రయిస్తున్న 2 అరెస్ట్, విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తప్పవు. డిఎస్పీ గంగారెడ్డి హెచ్చరిక. వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తాం. విద్యుత్ శాఖ ఎస్సీ శ్రీనివాస్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.